దేవునికి స్తోత్రం. దేవుని మాటలు జీవపు ఊటలు అనే ఆధ్యాత్మిక దైవ కార్యక్రమంలోకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నాయనా నీ కొందనాలు. ఈరోజు నీ మాట మా జీవితంలో జీవపు ఊటగా పనిచేయనట్టుగా నీ కృప చూపించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. దేవుని స్తోత్రం. దేవుని మాట మన జీవితంలో జీవపు ఊటగా ఎలా పనిచేస్తుంది? సహోదరి సహోదరుడా గమనించండి. 1 రాజులు రాసిన గ్రంథం 17వ అధ్యాయం 8వ వాక్యం నుండి 16వ వాక్యం వరకు చూస్తే అక్కడ దేవుడు దైవ సేవకుడైన ఏలియా గారితో మాట్లాడతాడు. ఏలియా గారు కేరేతుబాగు దగ్గర నీరు రొట్టె ఆగిపోయినప్పుడు, ఆహారం ఆగిపోయినప్పుడు తిరిగి సమకూర్చాలని దేవుడు ఆశపడతాడు. అందుకే ఆయన్ని సారేపతు ఎదవరాల దగ్గరికి పంపించినప్పుడు ఆయన సారేపతుకు వెళ్తాడు. అక్కడ ఒక సారేపత వెధవరాలు పుల్లలు వేరుకుంటున్నప్పుడు ఆయన దేవుని మాటని ఆమెతో పంచుకుంటాడు. దేవుని స్తోత్రం. అయితే ఆవిడ మొట్టమొదట అభిప్రాయాన్ని ఎల్లపుచ్చింది, కానీ తర్వాత అయితే దేవుని మాటకి లోబడి దైవజనుడు చెప్పిన ప్రకారం చేసి సమృద్ధిని అనుభవించింది. ఈ విధంగా మనం ఎందుకు చేయకూడదు? ఈ విధంగా మనం చేసి ఎందుకు దేవుని దగ్గర దీవెన పొందుకోకూడదు? సమృద్ధిగా మనం ఎందుకు సంతోషంగా మన జీవితాన్ని కొనసాగించకూడదు? ఖచ్చితంగా ఇలా చేయాలంటే ఈ ప్రార్థనలో పాల్గొండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి నాయన, ఎవరైతే ఈ మాటలు వింటున్నారో ఈ మాటలు విన్నవారి జీవితంలో సమృద్ధి కలుగును గాక, జీవపు ఓటలాగా నీ మాట పనిచేయను గాక, వారిని దీవించమని, ఆశీర్వదించమని, వర్ధిలింపచేయమని యేసయ్య నామములో ప్రార్థించి విడుతున్నాం మా పరమ తండ్రి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.